నిజమే. మన దగ్గర సారీ అంటే కేవలం డ్రెస్ కాదు. అది ఒక ట్రెడిషన్, ఒక ఎమోషన్. అవును. కరెక్ట్. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. ఈ రోజైతే నేను మీకు తెలుగులో ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఏఐ వీడియోస్ వల్ల 2 పర్పసెస్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరేదైనా బిజినెస్‌కి వర్క్ చేస్తున్నారనుకోండి. సపోజ్ లైక్ ఎ సోషల్ మీడియా మేనేజర్. సో, అలాంటప్పుడు మీరు ఇలాంటి ఏఐ వీడియోస్ యూజ్ చేసుకొని మీరు బిజినెస్ డెవలప్ చేయొచ్చు. అండ్ సోషల్ మీడియా మేనేజర్ అంటే ఎవరు, ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సో, దీని గురించి వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు కావాలంటే అది చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు బట్ మీకు ఫేస్ చూపెట్టడం ఇష్టం లేదు ఆర్ఎల్స్ మీరు షై ఫీల్ అవుతున్నారు ఫేస్ చూపెట్టడానికి. సో అలాంటి టైంలో మీరు ఈ ఏఐ వీడియోస్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు సమ్ టైమ్స్ మీరే ఓన్ గా బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారు అనుకోండి యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఆర్ ఫేస్బుక్, ఎనీవేర్. అప్పుడు మీకు రొటీన్ గా ఎవ్రీడే మీ ఫేసే చూపెట్టకుండా సమ్ టైమ్స్ ఇలా ఏఐ వీడియోస్ కూడా పోస్ట్ చేసామనుకోండి, ఆడియన్స్ కూడా కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు అనమాట. సో అలా మనము ఏఐ వీడియోస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు కంప్లీట్ గా ప్రాసెస్ అర్థం అవుతుంది. ఫస్ట్ మనము గూగుల్ జెమినైలోకి వెళ్ళి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాం. ఐ మీన్ మనకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఏదైనా రెఫరెన్స్ ఇమేజ్ యూజ్ చేసి దానికి మీరు చేంజెస్ కూడా చెప్పొచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇమేజ్ తీసుకుంటున్నాను. అది కూడా నేను ఆల్రెడీ ఏఐ యూజ్ చేసుకొని జనరేట్ చేశాను. సో అదే ఇమేజ్ యూజ్ చేసుకొని నేను ఇంకా చేంజెస్ చేస్తాను దానికి. అంటే మనకి 16:9 రేషియో కావాలి కదా. అండ్ ఆల్సో చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ బికాస్ మనకి విమెన్ ఒక ఇండియన్ హౌస్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు మనకు కావాలి కాబట్టి. సో నేను ఇక్కడ జస్ట్ టైప్ చేశాను చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు అన్ ఇండియన్ హౌస్ అని. సో నాకు ఇలా ఇమేజ్ జనరేట్ అయింది. అండ్ స్పెసిఫిక్గా చాట్‌జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ తీసుకోలేదు నేను. జస్ట్ నార్మల్గా టైప్ చేశాను. క్రియేట్ దిస్ ఇమేజ్ ఇంటూ 16:9 రేషియో అండ్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు అన్ ఇండియన్ హౌస్ అని ఇచ్చాను అంతే. సో దానికి నాకు ఈ అవుట్పుట్ వచ్చింది. సో మనం అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఇట్ నెక్స్ట్ మనము గ్రాక్ అనే యాప్లోకి వెళ్ళాలి. అక్కడ మనం తీసుకున్న ఇమేజ్కి వీడియో జనరేట్ చేస్తాము. సో ఇక్కడ మీరు మీ గూగుల్ అకౌంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదైనా యూజ్ చేసుకొని మీరు సైన్ అప్ చేసుకుంటే సరిపోతుంది. సో సైన్ అప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనము ఇక్కడ కింద టైప్ టు ఇమాజిన్ అని ఉంది కదా. సో అక్కడ నుంచి మనము వీడియో జనరేట్ చేస్తాము. ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో అది ఇక్కడ అటాచ్ చేయాలి. సో ఇమేజ్ అయితే అటాచ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఈ ఇమేజ్కి మనకు ఒక స్క్రిప్ట్ కావాలి కదా వీడియో క్రియేట్ చేయడానికి. సో అది నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని తీసుకుంటున్నాను. సో చాట్‌జీపీటీలో నేను ఏమని ఇస్తున్నానంటే తెలుగు లాంగ్వేజ్ బట్ ఇంగ్లీష్ లెటర్స్లో అని చెప్పేసి నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వు. ఒక 2 విమెన్ వాళ్ళ శారీ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిందనమాట చాట్‌జీపీటీ. సో అది సీన్ వైజ్గా మనం అక్కడ వీడియో క్రియేట్ చేయాలి. సో నేను ఫస్ట్ సీన్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేస్తున్నాను స్క్రిప్ట్కి. బికాస్ మనకి సెంటెన్స్ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటేనే అది కరెక్ట్గా క్యాచ్ చేస్తుంది. అండ్ కొన్ని స్పెల్లింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి మనము. సపోజ్ బాగుంది అనే వర్డ్ ఉందనుకోండి, మనకి జనరల్గా చాట్‌జీపీటీ ఏమిస్తుంది, డిఐ అని ఇస్తుంది బాగుందిలో. బట్ మనం అక్కడ హెచ్ యాడ్ చేసుకోవాలి. సో చిన్న చిన్న చేంజెస్ చేసి నేను వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కింద యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం వీడియో ఇంకా బెటర్ క్వాలిటీ రావడానికి కోసం ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకుంటే అందులో మనకి అప్ స్కేల్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసామనుకోండి ఇంకా వీడియో క్వాలిటీ బెటర్ అవుతుందనమాట. హెచ్‌డీ క్వాలిటీలోకి వస్తుంది. సో మీకు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చిన వీడియో నచ్చకపోతే రీడూ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో అది మీరు ఎన్ని టైమ్స్ చేసినా కూడా వస్తుందన్నమాట. అంటే రీడూ చేసినప్పుడల్లా మీకు వాయిస్ చేంజ్ అవుతుంది, యాక్షన్స్ చేంజ్ అవుతుంది. సో బెటర్ అవుట్‌పుట్ కోసం మీరు రీడూ అనే ఆప్షన్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నీ సారీ చాలా బాగుంది.
ఎక్కడ తీసుకున్నావు? థ్యాంక్స్ అంజలి, మా ఊర్లో ఉన్న ఒక ట్రెడిషనల్ షాప్ లో తీసుకున్నాను. సో ఇదైతే మనము డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సీన్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో పైన రైట్ క్లిక్ చేసి అక్కడ సేవ్ వీడియో ఫ్రేమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని డౌన్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ టైప్ టు ఇమాజిన్ ప్లేస్లో కాపీ పేస్ట్ చేయాలంటే Ctrl+V ప్రెస్ చేయాలి. సో అక్కడ సేవ్ చేసి పెట్టుకున్న వీడియో ఫ్రేమ్ ఇక్కడ మనకి సేవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఫ్రేమ్ మనకి నెక్స్ట్ వీడియో కూడా రావాలి కాబట్టి మనం ఆ ఫ్రేమ్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సేమ్ థింగ్ సెకండ్ సీన్ కోసం నేను ChatGPT నుంచి సెకండ్ సీన్ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. అండ్ మీరు సేమ్ థింగ్ ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ చేస్తాను. అండ్ మీరు ChatGPTకి వెళ్ళి స్క్రిప్ట్ కూడా తెచ్చుకొని అవసరం లేదు. మీ మైండ్లో ఏముందో కూడా ఇక్కడ టైప్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా అదే ఇస్తుందన్నమాట. అంటే జనరల్గా మన తెలుగు లాంగ్వేజ్లో మనం ఏం మాట్లాడుకుంటామో సో అదే వర్డ్స్ మీరు ఇక్కడ ఇచ్చినా కూడా అది ఇచ్చేస్తుంది. నిజమే, మన దగ్గర సారీ అంటే కేవలం డ్రెస్ కాదు, అది ఒక ట్రెడిషన్, ఒక ఎమోషన్. అవును, కరెక్ట్. సో ఇక్కడ ఈ వీడియోని కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో అన్ని డౌన్లోడ్ అయిన వీడియోస్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఎడిటింగ్ యాప్లో ఫుల్ లెంత్ వీడియో చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఇంత సింపుల్ గా మనము ఏఐ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఏదో మనకి టఫ్ అనిపిస్తుంది, బట్ వన్స్ మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఈజీ అయిపోతుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. మీరు ఒక 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది పెద్ద ప్రాసెస్ అలానే అనిపిస్తుంది, బట్ మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అది ఈజీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ ఆర్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను దాని గురించి చేస్తాను. సో మీలో ఎవరైనా ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే జాబ్ చేసో ఆర్ ఎల్స్ బిజినెస్ చేసి ఆర్ ఎల్స్ ఫ్రీలాన్సింగ్ చేసి సో ఇలా ఎవరైనా మనీ ఎర్న్ చేసుకోవాలంటే నా వీడియోస్ చెక్అవుట్ చేయండి. యూస్ఫుల్ అయిన వీడియో చూసి మనీ ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ.